కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో సహా తిరిగి వైకాపాలో చేరారు. బేషరతుగా పార్టీలో చేరానని కర్నూలు జిల్లాలో వైకాపా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. శాసనసభ నియోజకవర్గం టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన సీటు రాకపోవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చంద్రబాబు పదవి ఇస్తానని హామీ ఇచ్చినా తెలుగుదేశంలో జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవడానికే వైకాపాలోకి వచ్చానని ఆయన తెలిపారు. ఆ డబ్బు ఎక్కువ ప్రభావితం చేయడం వలన సీట్లు మారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తొందరగా తెలుసుకున్నాను. నాకు అక్కడ అన్యాయం జరిగింది. మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ అన్యాయం చేసి నేను అక్కడికి వెళ్ళాను. ఏదైతే నేను చేసినటువంటి తప్పును సరిదిద్దుకుంటూ కర్నూలు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి పూర్తి స్థాయిలో పనిచేయడానికి వచ్చాను. బేషరతుగా చేరడం జరుగుతూ ఉంది. ఎటువంటి డిమాండ్ లేదు, ఎటువంటి డిమాండ్ అడగదలుచుకోలేదు. కోట్ల కుటుంబం, కేఈ కుటుంబం, టీజీ కుటుంబం వర్సెస్ ఎస్వి కుటుంబం. రిజల్ట్ కౌంటింగ్ రోజు చూస్తారు.